అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ సమాజానికి, ముస్లిం సమాజానికి ఉపయోగపడేవి ఈ రోజు దాకా వాళ్ళ ద్వారా చేయలేదు. కారణం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్కి రెవెన్యూ లేకుండా పోవడం. ఏ పని చేయాలన్నా నిధులు అవసరం. నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినప్పుడు ఇక్కడ వచ్చి అడిగాను, ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డ్ నుంచి, ఏం చేస్తున్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డులో రాకముందు వక్ఫ్ బోర్డ్ అంటే కమ్యూనిటీ మొత్తానికి అన్నీ వక్ఫ్ బోర్డ్ చేస్తుంది అని అనుకునేవాడిని. ఏమైనా కళ్యాణ మండపం కావాలంటే వక్ఫ్ బోర్డుకి రాస్తాము, ఏదో ముస్లింకి ఏదైనా బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ కావాలంటే వక్ఫ్ బోర్డుకి రాసి తెప్పించుకుందామనే భావనలో ఉన్నాం. ఇక్కడ వచ్చి చూస్తే జీతాలకు సరిపోయే అంత డబ్బు కానీ రెవెన్యూ రావట్లేదు. కారణం ఏంటి? వక్ఫ్ బోర్డ్కి 69,000 చిల్లర ఎకరాల ఆస్తి ఉందని డాక్యుమెంట్స్లో చూపిస్తారు. దాంట్లో దాదాపు 34,000 ఎకరాల పైన అన్యక్రాంతం అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ కోస్తా ఆంధ్ర పైన వాళ్ళకి ఎప్పుడు ఒక డెవలప్ చేయాలనే ఆలోచన, ఉద్దేశం లేదు. ఈ రోజుకి కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన రికార్డ్స్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాదాపు 50 కోట్ల డబ్బులు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. నేను గత నెల మార్చ్లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చైర్మన్ని కలవడం జరిగింది, సిఇఓని కలవడం జరిగింది. అయ్యా, 50 కోట్ల డబ్బులు పెట్టుకొని ఉన్నారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది. దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి. మా రాష్ట్ర పరిస్థితి క్లిష్టంగా ఉంది. మాకు ఆర్థిక వనరులు అవసరం. అలాగనే మా డాక్యుమెంట్స్ ఏదైతే మీ దగ్గర సీల్ చేసి పెట్టుకొని ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతుండే అమెండ్మెంట్స్కి చాలా అవసరం అని కానీ అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఈ రంజాన్ తర్వాత మేము ఒక డేట్ చెప్తామండి, మీరు ఒక డెలిగేషన్ లాగా రండి, మేము కానీ డెలిగేషన్తో కూర్చొని దాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఫండమెంటల్గా బాధ్యత తీసుకున్న రోజు నుంచి రెండు తీసుకున్నాను. ఒకటి, ఆస్తుల్ని పరిరక్షణ ఎట్ట చేయాలి. 2, సమాజానికి, ముస్లిం సమాజానికి, పేద బిడ్డలకి ఏం చేయాలి, సమాజానికి ఎలాగ ఈ వక్ఫ్ బోర్డు అనేక మంది దైవజనులు ఈ సమాజం కోసం ఇచ్చిన ఆస్తులు ఇవన్నీ, ఈ సమాజం మెరుగు కోసం ఇచ్చిన ఆస్తులు. ఈరోజు ప్రభుత్వాల్లో మనకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఒక వక్ఫ్ బోర్డు అనే కాదు, దేవాదాయ శాఖకు కానీ ఆ యొక్క ఇన్స్టిట్యూషను బాగుండాలి, అక్కడ ఉండే సమాజం బాగుండాలని ఇచ్చిన ఆస్తులు ఇవన్నీ. ఈ యొక్క ఆస్తులు పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆస్తులని వినియోగించకుండా పోవడం, ఆస్తుల్ని ఉపయోగించకుండా పోవడం, రెవెన్యూ జనరేట్ చేయకుండా ఉండకపోవడం. అన్యాక్రాంతం అయిపోయింది 34,000 ఎకరాలు. ఇప్పుడు ఉండే ఎకరాలు కానీ అన్యాక్రాంతం అయిపోవాలా?
అన్యాక్రాంతం కాకూడదంటే ఏం చేయాలి? ఉండే ఆస్తుల్ని ఉపయోగపెట్టాలి. అంటే ఒక మసీదుకి ఒక 2 ఎకరాల స్థలం ఉంటే లేదా 10 ఎకరాల స్థలం ఉంటే అగ్రికల్చర్ వచ్చే దగ్గర వాళ్ళు చేయడమా లేదా పక్కన ఉండే రైతులకు లీజుకి ఇవ్వడమా చేస్తున్నారు. అగ్రికల్చర్ రాని దగ్గర ఏం చేయాలి? వందల వేల ఎకరాలు పంటకు పనికి రాకుండా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. ఏం చేయాలి? ఇన్స్టిట్యూషన్స్ దగ్గర పెట్టుబడులు పెట్టి దాంట్లో ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఎలా ఈ యొక్క ముస్లిం కమ్యూనిటీ పేద బిడ్డలకి చదువులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ జీవితాల్లో బాగుపడడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ వక్ఫ్ బోర్డ్ చేయాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు నాకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉన్నప్పుడు, ఈ భూములు వక్ఫ్ ఆస్తుల్ని ఎలాగైతే టెంపుల్ ఆస్తుల్ని కాపాడతామో అలాగనే వక్ఫ్ భూమి ఆస్తులన్నిటినీ కాపాడాలి. దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసి పేద ప్రజలకి చేయూగా ఉండాలి. మీరు యూ హ్యావ్ టు హెల్ప్, వెల్ఫేర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది వక్ఫ్ బోర్డ్ అని చెప్పడం జరిగింది. గత మా వక్ఫ్ బోర్డ్ మీటింగ్లో సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆదాయం ఎలా పెంచాలి? ఒకటి, వక్ఫ్ ఆస్తి ఒకవేళ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే పక్కన 25,000 రూపాయల అద్దె ఉంటే ఈ షాప్కి 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఆదాయ వనరు ఆడికి పోయింది. ఆల్మోస్ట్ 70% తక్కువ డబ్బులు జనరేట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఈ వక్ఫ్ ఫండ్కి వచ్చే డబ్బులు ఏంటంటే ఆ 3,000 రూపాయలు వచ్చిన దాని నుంచి 7% వస్తుంది. ఓన్లీ 7%. అండ్ ఆ 7%లో 1% వచ్చి ఇట్ విల్ గో టు ది సెంట్రల్ వర్క్ కౌన్సిల్. సో 6% వస్తుంది. ఇప్పుడు ఈ 6%లో ఇక్కడ ఉండే జీతాలు కడతారా? ఈ యొక్క ముస్లిం సమాజం కోసం ఇచ్చిన వేల ఎకరాలు పెట్టుకొని దాన్ని ఏమి డెవలప్మెంట్ చేయకుండా, దాని నుంచి వనరులు సంపదని సృష్టించకుండా, సమాజానికి పనికి రాకుండా ముస్లిం బిడ్డలు ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివే స్తోమత లేని ముస్లిం బిడ్డలు ఉన్నారు. ఏదైనా ఈ భూమిపైన ఎవరికైనా సహాయం చేయగలుగుతామంటే భావి తరాలకి బిడ్డలకి చదివేయడం, మంచి విద్యనివ్వడం, నైపుణ్యాన్ని ఇవ్వడం. అందుకోసమే గత కౌన్సిల్ ఈ యొక్క వక్ఫ్ బోర్డులో ఒకటి, రెంట్ రివ్యూ కమిటీ వేసి రెంట్ రివ్యూ చేయాలి. ప్రతి రెంట్ ఏదైతే ఉందో ఎప్పుడో ఈరోజు మార్కెట్ రేట్కి కడుతుండే రెంట్కి ఈరోజు కానీ చాలా దగ్గరలో చూస్తే చిన్న చిన్న షాపులకి 200-300 రూపాయలు ఇచ్చే పరిస్థితి కానీ ఇంకా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఏది కానీ వక్ఫ్ బోర్డు డైరెక్ట్ ఓనర్షిప్ ఉండదు. వక్ఫ్ బోర్డు పేరు మీద 1 సెంటు భూమి ఉండదు. ప్రతి ఆస్తి ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటుంది. వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వేల ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తుల్ని పరిరక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఈరోజు ఈ ఆస్తులు ఏదైతే 30,000 ఎకరాలు ఉన్నాయో దీని నుంచి సంపద సృష్టించాలి. ఎలా సంపద సృష్టిస్తాం? ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాల వరకే లీజ్ ఇచ్చే పరిమితి ఉంది. 3 సంవత్సరాల నుంచి దాటి లీజ్ ఇవ్వాలంటే ఈరోజు గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలగండి. వక్ఫ్ లీజ్ రూల్స్ ప్రకారం 11 నెలల దాకా ఏదైతే ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటారో, ముతవల్లి ఉంటారో ఆయన ఇవ్వచ్చు. 11 నెలలు దాటితే వక్ఫ్ బోర్డుకి వచ్చి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి.
3 సంవత్సరాలు దాటితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు 2వ తారీఖు మేమేమి బోర్డులో ఏం నిర్ణయించుకున్నామంటే, ఈ రాష్ట్రంలో అనేక మంది అంతర్జాతీయంగా కానీ అనేక మంది భూములపైన పెట్టుబడులు పెట్టలేక ఐడియాలజీస్ చాలా ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుందని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టెండర్ కాదు. ఈరోజు కొన్ని పత్రికలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాయి. ఒక ఆస్తులు అమ్మేయడానికో లేకపోతే ఎవరికో ఇచ్చేయడానికో. ఇది దేవుడి ఆస్తులు, దేవుడి ఆస్తులు ఇవి. ఎవరికి ఇచ్చేయడానికో ఎవరో కొనుక్కోవడానికో ఇది కుదరదు. ఈరోజు ఈ యొక్క ఆస్తుల్ని లీజుకి ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డు మాత్రమే ఇచ్చేయడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుతో పాటు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటాడో, ఎవరైతే ముత్తవల్లి ఉంటారో వాళ్ళ అంగీకారం కావాలి. 2 వీళ్ళిద్దరి అంగీకారం అయితే 3వది స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి. అప్పుడే దీనికి ఒక పటిష్టమైన సిస్టమ్ ఉంది. ఎవరో దొంగతనం చేసుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు అనేది వేరే సబ్జెక్టు. ఒక వక్ఫ్ బోర్డుగా ఈ ఆస్తుల్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండా 3 సంవత్సరాల పైన ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి 100 రోజులకి ఏమేం పనులు చేశాము కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం. దాదాపు 3000 ఎకరాలు 3000 ఎకరాలు ఎంక్రోచర్స్కి 3000 ఎకరాలకి నోటీసెస్ ఇచ్చాం. దాదాపు 200 ఎకరాల పైన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాం. కర్నూలులో రిజిస్ట్రేషన్ కలెక్టర్ ద్వారా క్యాన్సిల్ చేయించాం. అదేవిధంగా బిడ్డలకి చదివేయాలని ఒక ప్రపోజల్ పెట్టాం. 10వ తరగతి బిడ్డలు ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతున్నారో టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టి ఆ టాలెంటెడ్ స్టూడెంట్కి ఒక 200 మంది బిడ్డల్ని కార్పొరేట్ స్థాయిలో ఉండే బెస్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్కి ఇంటర్మీడియట్తో పాటు అక్కడ ఇస్తే ఈ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుద్దని చెప్పి ఒక ప్రణాళిక కానీ బోర్డులో చేయడం జరిగింది. ఇది చేయాలంటే 3-4 కోట్ల రూపాయలు అవుతుంది. ఆర్థిక వనరులు ఈ వక్ఫ్ బోర్డుకి లేవు. దానికే బ్యాకప్ ప్రోగ్రాం కోసం ఏదైతే మనకుండే ఆస్తులు ఉన్నాయో దాన్ని వృధా పెట్టేసి దాన్ని కాపాడుకోలేక, దానికి ఫెన్సింగ్ చేసే డబ్బులు లేక 30,000 ఎకరాలకి ఫెన్సింగ్ చేయాలంటే ఒక 300-400 కోట్లు కావాలి. సో ఇక్కడ డబ్బులు లేవు. ఉండే ఎకరాలు కాపాడుకోవడానికి, చూసుకుంటూ ఉండడానికి కాదు, దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసి ఈ ముస్లిం సమాజంలో పేద బిడ్డల కోసం, పేద వాళ్ళ కోసం వాడాల్సిన వనరులకు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో, చంద్రబాబు గారి యొక్క ఆలోచన మేరకు మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. ఎవరెవరికి అవసరాలు ఉన్నాయి. ఇది టెండర్ కాదు, ఇది టెండర్ కాదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరు మాకు 1 ఎకరా నుంచి 200 ఎకరాల దాకా భూములు ఉన్నాయి, మీకు ఎవరికైనా ఏదైనా వ్యాపారం లీజ్ చేయడానికి, ఏదైనా వ్యాపారం చేయడానికి లీజుకు కావాలని కోరిక ఉండేవాళ్ళు, మీ యొక్క వ్యాపారం గురించి, మీకు ఉండే అనుభవం గురించి, మీ ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తే అది మొత్తము ఏమండి, చాలామంది మేము వాటర్ పార్క్స్ పెడతామని రిక్వెస్ట్ పెట్టారు. ఇవన్నీ పెట్టుకుంటాం. వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ పెడతారని ఒక 10 మంది వచ్చారు.
లేదా ఏదో కోల్డ్ స్టోర్ కడతానని ఒక 20 మంది వచ్చారు, అగ్రికల్చర్ చేస్తానని ఒక 50 మంది వచ్చారు, సోలార్ ప్రాజెక్ట్ చేస్తామని ఒక 20 మంది వచ్చారు. ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతాం? వక్ఫ్ బోర్డ్ డజంట్ హ్యావ్ ది రైట్ టు డూ మోర్ దాన్ 3 years లీజ్కి ఇవ్వడానికి వక్ఫ్ బోర్డుకి లేదు. ఎక్కడికి పోతుంది? గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్. గవర్నమెంట్కి ఒక రిఫైన్డ్ డేటా, ఇంతమంది అనేక వ్యాపారాల వాళ్ళు అనేక మంది దీంట్లో ఉత్సాహం చూపిస్తున్నారు అని, ఒకటి మన ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, రెండోది రెవెన్యూ జనరేట్ అవుద్ది, మూడోది ఈ సమాజానికి ఈ రోజు దాకా ఈ అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు కానీ అందరూ క్రిటిసైజ్ చేసింది అదే. ఏం చేసింది వక్ఫ్ బోర్డు సమాజానికని? ఎట్ట చేస్తుంది? ఏదైనా చేయబోతే 2-3 పేజీలు రాస్తూ ఉంటే ఇక్కడ కూర్చునే మనిషికి ఒక మనసు ఉంటుంది, ఒక 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 క్రెడిబిలిటీ ఉంటుంది. ఏం లేదా? దొంగలు చాలామంది ఉన్నారు. ఇక్కడ 4 అని రాశారు, 4 కాదు 40 మందో 50 మంది ఉన్నారు దొంగల్ని వేరి పారేసే పని ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నేను వచ్చినప్పటి నుంచి దర్గాకి కానీ 20 లక్షలు వస్తుండే ఆదాయం ఉండే దర్గాకి, ఎల్లర్తి అని ఒక దర్గా ఉంది, 20 లక్షల ఆదాయం వస్తుంది. ఎంతోమంది అధికారులు నాయకులు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఎప్పటి నుంచో వాళ్ళు తీసుకుంటున్నారు, దీనివల్ల మనకు పని చేశారు అది అని చెప్పి. దేవుడు ఆస్తి నేను ఎవ్వరికి అలాగ ఇచ్చే సమస్య లేదు. టెండర్ పిలిచాను, ₹1 కోటి వచ్చింది. ₹1 కోటి. 20 లక్షలు ఎక్కడ? ₹1 కోటి ఎక్కడ? ఏది కానీ ఈ యొక్క ఆఫీస్లో నేను వచ్చినప్పటి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేయమని చెప్పా. డబ్బులు ఏమి ₹5 ఇవ్వాల్సి ఉన్నా మొత్తం డిజిటల్ మనీ చేయండి అని. ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ చేయించాను. నేను చెప్పేది ఒకటే, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి చేయట్లేదంటే, దీంట్లో కొంతమంది ముస్లిం సమాజంలో ఉండే నాయకులు ఏదో చేసేస్తున్నారని చెప్తారు, కొంతమంది మీడియా సోదరులు అర్థం అవ్వకో ఇంకెవరైనా మిస్లీడ్ చేసో రాసేస్తారు. దీనికి ప్రభుత్వం ఏమవుతుందంటే, ముస్లిం కమ్యూనిటీ అసెట్స్ చెడ్డ పేరు రాకూడదు కాదు, దాని నుంచి ఎలాగ ఆదాయం పెంచాలి, ఎలాగ ఈ సమాజానికి వాడాలి, ఎలాగ ఈ సమాజాన్ని అప్లిఫ్ట్ చేయాలి, దానికోసమే ఈ యొక్క అభివృద్ధి చేయడం కోసం బోర్డులో ఈ బోర్డులో ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, లీగల్ లాయర్స్ 2 ఉన్నారు. అందరి యొక్క ఆలోచన తీసుకొని సమాజంలో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి బిడ్డలకి చదివేయాలంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమమే కదా ఈ వక్ఫ్ బోర్డు నుంచి మేము కోరుకుంటుండేది, మా బిడ్డలు చదువు ఇస్తే దానికన్నా సంతోషం ఏముందని అడుగుతున్నారు. ఈరోజు ఏదైతే ఈ యొక్క కొన్ని పత్రికల్లో ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళు ఇచ్చారని, వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాల దాకా లీజ్ ఇచ్చుకునే రైట్ వక్ఫ్ బోర్డుకు ఉంది. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంజేవీకే కింద ఏదైనా అభివృద్ధి పనులు చేస్తే, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కడితే, స్కూల్స్, హాస్పిటల్స్, సోలార్ ప్రాజెక్ట్, అలాగనే సద్భావన భవన్స్ అని చెప్పి షాదీ మంజిల్ అంటారు కదా, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నిటికీ 60% మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ కట్టాలంటే ఏ స్థలం దేనికి పనికి వస్తుందో కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకోసం ఈ అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం కోసం స్వయాన మైనారిటీస్ కమిషనర్ ఈరోజు ఎవరైతే శ్రీధర్ గారు ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ, వీ హ్యాడ్ సెవెరల్ వీడియో కాన్ఫరెన్సెస్. ఈ ఆస్తులు డెవలప్ చేయాలి సార్, ఇది అన్యాయంగా ఉన్నాయి. నా ఆలోచన కానీ అదే. ఐ థాట్ వెరీ గుడ్ ఐడియాలజీ. ప్రభుత్వం నుంచి శ్రీధర్ గారు మాకు అనేక సార్లు కాన్ఫరెన్సెస్ తీసుకొని
అనేక సార్లు అభివృద్ధి చేయాలని ఏపీ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే కన్సల్టెంట్స్తో మాట్లాడాం. ఎలాగా ఏ స్థలం దేనికి పనికి వస్తుంది, ఏ స్థలం ఎక్కడ చేస్తే దాంట్లో ప్రజలకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ అన్ని ప్రాజెక్ట్స్ వల్ల ప్రతి రూపాయి ముస్లిం సమాజానికి, పేద బిడ్డల చదువులకి, వితంతులకి, నైపుణ్య కేంద్రాలకి, డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి వాడే ప్రతి రూపాయి. సో నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మంచి పని చేసేటప్పుడు అనేక కామెంట్స్ వస్తాయి. నేను మేయర్గా చేశా 2014 నుంచి 19 దాకా నెల్లూరులో 5,400 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. 5,400 కోట్ల రూపాయలతో. ఇంత మచ్చగాని లేకుండా, ఇంత చెడ్డ పేరు లేకుండా ఈరోజు ఇది దేవుడి పని. బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలని చదువు ఇస్తామని, చదువుకు కావాల్సిన వనరులు ఈరోజు ప్రభుత్వం పరిస్థితి, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనికి ఈ రాష్ట్రం దివాలా తీసేసింది. ఖజానా ఖాళీ. స్వయం ప్రాతిపదికంగా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. మనకు ఉండే భూముల్ని వృధా చేసి, నాకు చెప్పారు దీని పక్కనే భూమి ఉంది, 2014లోనో 12లోనో ఎప్పుడో ఇది స్టార్ట్ చేసి అందరూ గొడవ చేశారని ఆపేశారు. ఈ రోజుకి 10-12 సంవత్సరాలు ఒక్క రూపాయి ఆదాయం వచ్చిందా? 100 కోట్లు భూమి అంటే ఎవరో ఏదో చెప్తారని, ఎవరో ఏదో చూస్తారని ఈ సమాజానికి మోసం చేస్తామా? ప్రతిరోజు మంచి పని చేసినా, ఏ పని చేసినా క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేకుండా లేరు. ఈరోజు ఉండే ఈ వక్ఫ్ సమస్యకి ఈ వక్ఫ్ బోర్డు కనీసం వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి చేయాలి, బిడ్డల భవిష్యత్తు బాగా చేయాలని ముందుకు తీసుకెళ్తున్న ప్రోగ్రాం ఇది. ఏది ఏమున్నా నేను పత్రికలకి, మీడియా ఛానల్స్కి మీకు దీంట్లో భాష చెప్పే భావాల్లో కొద్దిగా మార్పులు ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఏమైనా ఉంటే దయచేసి తెలుసుకొని రాయండి. ఇప్పుడు ఉండే క్రైసిస్లో వక్ఫ్ భూములు ఎవరికో ఇచ్చేస్తారంట. ఎవరికి ఇవ్వగలుగుతాము? ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు తీసుకోగలుగుతారు? ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిస్తే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ టెండర్ కాదండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. నా దగ్గర ఇన్ని భూములు ఉన్నాయి, ఎవరెవరికి ఏ వ్యాపారాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వస్తే దీన్ని తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి దీనిలో వచ్చే ఆదాయంతో ఈ సమాజానికి వాడాలి అని చేసేదానికి ఇంత చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఆల్రెడీ ఈ సమాజం వెనకబడిపోయింది. వక్ఫ్ బోర్డు ధర్మం ఇది, వక్ఫ్ బోర్డు బాధ్యత ఇది. మా బిడ్డలకి చదివియడం, మా బిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించడం, పేదవాళ్ళకి కాపాడుకోవడం. 1000 ఎకరాలు ఇచ్చారు, 1000 ఎకరాలు. ఇష్టం వచ్చినట్టు ఎవరికి మనసుకు వచ్చింది రాసేస్తున్నారు. ధర్మం ఉండాలండి. ఈరోజు నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఏదైతే వక్ఫ్ బోర్డ్ చేసే చర్యలు సమాజం కోసం, ముస్లిం సమాజం కోసం, ముస్లిం బిడ్డల కోసం, అందుకోసం ఎవరికైనా ఏదైనా ఈ యొక్క మేము లీజుకి ఇవ్వాలనుకుని, నేను వచ్చిన రోజు చెప్పా 30,000 ఎకరాలు ఉన్నాయి, ఈ 30,000 ఎకరాలని లీజుకి ఇచ్చి దాంట్లో రెవెన్యూ తెచ్చి బిడ్డలకి చదివేయాలి అని. యాక్చువల్గా ఈరోజు నేను ఇంటర్మీడియట్ కోసం పిల్లలకి చదివేయడానికి ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చాను. ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు పిల్లలకి చదివేయడం కోసం ప్రెస్ మీట్ పెడదాము,
మనం టాలెంట్ టెస్ట్ పెట్టబోతున్నాము. రాష్ట్రం మొత్తం కానీ ఎగ్జామ్ పెట్టి మంచి పిల్లల్ని, టాలెంటెడ్ పిల్లల్ని తీసుకెళ్ళి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో పెడదామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే పొద్దున్న చూస్తే ఇంత రాసి ఉన్నారు. ఇక్కడ మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళ నేను చెప్పను. చాలామందిని వేరేస్తున్నాం మేము. కానీ రాగానే ప్రభుత్వానికి కోరాను ఐఏఎస్కి ఇవ్వండి నాకు అని. రాగానే కోరా నేను ఒక ఐఏఎస్కి ఇవ్వండి నాకు సీఈఓగా అని. అది మాకుండే క్లారిటీ ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ని ఎలాగ చేయాలనేది. సో ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు గారి ఆలోచన ప్రతి రూపాయి ఆదాయంలో పేద ముస్లిమ్స్కి పోవాలి అనేది ఆయన ఆలోచన. దాన్ని బట్టే ప్రభుత్వం ఏది ఈ వక్ఫ్ బోర్డు 3 సంవత్సరాల పైన ఇవ్వాలన్నా ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాబట్టి దీన్ని ఇప్పుడుండే సంక్షోభంలో ఇది ఉచితం కాదని నా ఆలోచన. దయచేసి దీనిపైన ఇంకేమైనా వివరాలు కావాలంటే వక్ఫ్ బోర్డు ఆఫీస్లో కానీ తీసుకోవచ్చు. అలాగనే నాకు ఫోన్ చేసినా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇస్తాం. ఇది అందరూ బాధ్యతగా చేసిన పని. మనకెందుకు లేండి, మన పైన కానీ బురద వేస్తారు అంటే గమ్ముగా అయిపోయే పని అయితే ఎవరికి ఏం లేదు. రావడం టీ తాగిపోతూ ఉండొచ్చు. అట్ట కాదు. ఇప్పుడు జరుగుతుండే సంక్షోభం ఏంటి? ఇప్పుడన్నా వక్ఫ్ బోర్డు కళ్ళు తెరవకపోతే వక్ఫ్ బోర్డు ఈ ఆస్తులు పోతాయి ఉండేవి, కానీ ప్రజలకి ఏం చేయలేకపోతాం. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాము. దీంట్లో ఏమొచ్చినా ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం తీసుకోవచ్చు నిర్ణయం. ఈ టైం సరిలేదు, ఈ అమెండ్మెంట్స్ వచ్చున్నాయి, ఇప్పుడు కాదు, 4 రోజుల తర్వాత తీసుకుందాం, ప్రజలందరూ ఇప్పుడు ఒక అండ్రెస్ట్లో ఉన్నారు, దీని తర్వాత తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఇష్టం. నా పని ఏంటంటే నేను బేసిక్ హోంవర్క్ చేసి మీకు ఇవ్వడమే నా పని. అందుకోసం ఏమైనా అపోహలు ఉంటే తప్పకుండా ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్. దిస్ వక్ఫ్ బోర్డ్ విల్ బీ 100% loyal to this community and to government, and we will make sure that every individual person also work for the welfare of this community అని కానీ తెలియజేస్తున్నాను. భూమిలో 30,000 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 30,000 ఎకరాల్లో ఎవరికన్నా ఏదన్నా ల్యాండ్ కావాలని ముందుకు వస్తే ల్యాండ్ ఎలకేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కాదు. అక్కడ ఏంటంటే ఇంత 1 ఎకరా నుంచి 200 ఎకరాల దాకా మాకు అనేక దగ్గరలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా టెండర్ ఇవ్వాలంటే స్పెసిఫిక్గా ఉంటుంది. మా దగ్గర ఫలానా లేఅవుట్లో ఇంత స్థలం ఉంది, లేదా ఇంత ఎకరా ఉంది, దానికి అని టెండర్ ఇస్తారు. ఇలా కాదు, మాది వేరియబుల్. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి దాకా ఉంది. సో మా భూములు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైతే వాడుకుని ఇప్పుడు దాకా మన దగ్గర ఎవరు వస్తున్నారంటే ఆ ఇన్స్టిట్యూషన్ ముతవల్లి అంటారే, ఆయన 11 నెలలకే ఆయనకు ఉండే రైట్. సో 11 నెలలకి ఎవరు వస్తారు? ఎవరు అంగడి పెట్టేవాడు రాడు, చిన్నది ఏదైనా కట్టేవాడు రాడు. దానికి ఏమొస్తున్నారంటే అగ్రికల్చర్ చేసేవాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ అగ్రికల్చర్ ఏమొస్తుంది? ఎకరాకు 5,000, 10,000 అది ఇస్తున్నారు. సో ఎంత వాల్యూ ఉండే భూమి అయినా దాన్ని వేరే విధంగా వాడుకుండే దాంట్లో వసతి ఉన్నా ఈ 11 నెలల పరిమితి వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమవుతున్నాయి? ఖాళీగా పెట్టేస్తున్నారు. ఏమయ్యా బోర్ వేయాలి సార్, వాడికి 11 నెలలు ఇస్తే ఎవరు వేస్తాడు బోరు? 11 నెలలకి ఇస్తే బోర్ ఎవరు వేస్తారు? ₹1,00,000 అవుద్ది బోరు. నాకు మీరు 11 నెలలు ఇచ్చి నన్ను తరివేస్తే నేను మీ భూమిలో బోర్ ఎక్కడ వేయాలి? వేయట్లేదు. సో కనీసం 3 సంవత్సరాలు లీజ్ ఇచ్చి దాన్ని మాట్లాడి రెవెన్యూ పెంచేది ఒకటి అగ్రికల్చర్కి అయితే. అలా కాదు, ఈరోజు భూములు ఉన్నాయి. సోలార్ ప్రాజెక్ట్ ఈరోజు గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ నిర్ణయించింది ₹15,000, ప్రైవేట్ భూమి అయితే 33,000, 35,000 నిర్ణయించారు. సో ఎవరైనా వస్తే ఒక 200, 300 ఎకరాలు నాన్ అగ్రికల్చర్, దేనికి అగ్రికల్చర్కి పనికిరాని ఎకరాలు ఉంటే 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఇచ్చేస్తే
గ్యారంటీడ్ రెవెన్యూ వస్తుంది. ఇది కాకుండా ఇంకో ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఒక వక్ఫ్ బోర్డులో కూర్చునే ఈ 10 మందికి ఈ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అందుకోసం మేమేం చెప్పాము, ఎవరికి ఏమైనా ఐడియాలజీ ఉంటే తెమ్మనాము. ఐడియా మేమున్నాం, మా దగ్గర భూమి ఉంది, మీ దగ్గర ఐడియా ఉంటే రండి. మీ దగ్గర ఐడియా, అన్ని ఐడియాలు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. ఈ భూమి పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన నాలెడ్జ్ ఉంటుంది. నాకు ఇప్పుడు వాటర్ వరల్డ్ వాళ్ళు ఎవరో 2-3 దాంట్లో పంపించారు. యూకే నుంచి ఇండియా వాళ్ళు ఎవరో యూకేలో ఉండేవాళ్ళు పంపించారు, దుబాయ్లో ఉండేవాళ్ళు పంపించారు, వీఆర్ ఇంట్రెస్టెడ్ అని. సో నేనేం చేస్తున్నాను, ఉండే వస్తువుని ది బెస్ట్ యూటిలైజ్ చేయాలి. ఇది ఎవరు ఇవ్వచ్చు? ప్రభుత్వమే ఇవ్వాలి. 3 సంవత్సరాలు దాటితే వక్ఫ్ బోర్డు 3 సంవత్సరాల లోపలే ఇవ్వగలగదు లీజు. దానిపైన ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వానికి మనం ఇవన్నీ అందజేసి ఇవ్వగలిగితే దే విల్ టేక్ ఎ గుడ్ డెసిషన్. ఇది అన్నీ మైనార్టీస్ కమిషనర్ గారితో నిర్ణయం చేసి మాట్లాడి ఈ ప్రపోజల్స్ అన్నీ అనేక కాన్ఫరెన్సులు పెట్టుకొని చేసిన తర్వాత ఈ పేపర్లో మాకు తెలియదు అని రాసేశారు, చెప్పకుండా చేశారు. చెప్పకుండా చేసింది కాదు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తున్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు ప్రకారం అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులు వక్ఫ్ బోర్డుకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండలేదు. కొత్త చర్చ నడుస్తుంది. అది నిజమా వాస్తవం? వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఆస్తులు ఉంటాయా? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తి జీవితకాలం వక్ఫ్ బోర్డు ఆస్తి. ఇది వన్స్ దేవుడి ఆస్తి, దేవుని ఆస్తి జీవితకాలం దేవునిది. ఎక్కడ అంటే డిస్ప్యూట్లు ఉండి లిమిటేషన్ అయిపోయి దేనికి కానీ, ఇప్పుడు మీ ఆస్తి నా ఆస్తికి కానీ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఒక 12 సంవత్సరాల లోపల పోయి క్లెయిమ్ చేసుకోవాలి మనం. ఇది మీకు ఏమైనా డిస్ప్యూట్, ఇక్కడ మీరు మీ ఆస్తిని ఎవరైనా కబ్జా చేశారు, మీరు అమెరికాలో ఉన్నారు, దానికి టైం ఫ్రేమ్ వచ్చి 12 years. ఆ లిమిటేషను ఎప్పటి నుంచో ఉన్నింది. ఆ లిమిటేషన్ మళ్ళా పెట్టారు. ఆ లిమిటేషన్ లోపల ఒక్క ఇంచు ఆస్తి కానీ ఎవరు ఏం చేసుకోవడానికి లేదు. వక్ఫ్ బోర్డు ఆస్తి వక్ఫ్ బోర్డుదే. వక్ఫ్ బోర్డు ఆస్తి వక్ఫ్ బోర్డుదే. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఈ వక్ఫ్ ఆస్తుల్ని ఎలాగైతే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను దాన్ని ఎలాగ కాపాడుతానో వక్ఫ్ ఆస్తుల్ని అలాగనే కాపాడుతానని చెప్పారు. ఆయన భావాలపైన, ఆయన ఇంటిగ్రిటీ పైన మాకు ఎలాంటి ఇది లేదు. మాకు కానీ మొన్న ఫోన్ చేసినప్పుడు కానీ అందరికి కాన్ఫరెన్స్ తీసుకొని ముస్లిం ఇతరుల్ని బోర్డులో వేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి మేము కంప్లీట్గా అగెయిన్స్ట్. ఎందుకంటే ఇప్పుడు చెప్పిందే కాదు, ఎప్పుడైతే మన వెంకటేశ్వర స్వామి ఈ లడ్డు ఇష్యూ వచ్చిందో అప్పుడే చెప్పారు, ఏ రిలీజియన్ వాళ్ళు ఉండాలి అక్కడ. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఇంపార్టెన్స్, దానికి శాంక్టిటీ, పరిశుద్ధం, శాంక్టిటీ అది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ కమ్యూనిటీస్, ఆ రిలీజియన్స్, ఇప్పుడు హిందూ టెంపుల్స్లో హిందూసే ఉండాలి, హిందూ బోర్డ్స్లో హిందూసే ఉండాలి, క్రిస్టియన్ బోర్డ్స్లో క్రిస్టియన్సే ఉండాలి, ముస్లిం బోర్డ్స్లో ముస్లిమ్సే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏదో మెటీరియల్ డిజైర్ కోసం కాదు, మెటీరియల్ ఇష్యూ కాదు. ఆడ శాంక్టిటీ, ఆ భక్తి భావాలు దానికి ఉండే శాంక్టిటీని కాపాడుకోవాలి. కాబట్టి ముస్లిమ్సే ఉండాలి. మాకు చాలా చాలా క్లియర్గా చంద్రబాబు గారు, ఒకవేళ ఆడ అమలైనా కానీ ఈ రాష్ట్రంలో చేసే పనే లేదని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పారు. దీంట్లో కానీ స్టేట్ లెవెల్ కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి పాటించడానికి. సో డెఫినెట్గా చంద్రబాబు గారు ఈ వక్ఫ్ బోర్డ్ని, నాకు తెలుసు, నేను ఇప్పుడు చెప్పంగానే మా ముస్లిం సోదరులు, వైసీపీ వాళ్ళు, ఈయన చూడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఏమేమో చెప్తున్నాడు. ఒకటి, ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్, ఇట్ ఈస్ నాట్ వారెంటెడ్. ఇది ఎవరికి, చంద్రబాబు గారికి ఇష్టమా బిల్ రావడం?
ఈ భూమి పైన ఈ ఎవరికి ఇష్టం లేదు. ఇట్ ఈస్ నాట్ వారంటెడ్. నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది ఇటువంటి రావడం, ఈ పరిస్థితి ఎవరికి ఇష్టం లేదు. నేను ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నాకు ఈ బిల్లు రావడం ఇష్టమా? ముస్లిం అబ్బాయి ఎవరికైనా రావడం ఇష్టమా? ఒక నిమిషం, నేను అదే చెప్పేది. ఈ బిల్లు రావడం ఎవరికి ఇష్టమైన ఇష్యూ కాదు. వచ్చిన దాన్ని ఎలాగ మేము బెస్ట్ చేయాలి, వచ్చిన దాన్ని ఎలాగ బెస్ట్ చేయాలి, ఎలాగా. ఇప్పుడు ఉండేది ఒక్క అంగుళం భూమి ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో, ఈ ప్రభుత్వం ఒక్క అంగుళం భూమి కానీ పోనివ్వదు. మళ్ళా చెప్తున్నా నేను, ఒక్క అంగుళం భూమి కానీ వక్ఫ్ బోర్డు ఆస్తిని డిస్ప్యూట్లో లేకుండా క్లీన్ ఉండేది, ఒక్క అంగుళం భూమి కానీ పోనీయము, దాన్ని కాపాడుతాము. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, మనం ఈ ఒక్క ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మందని. సో దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లే, మా ఇంటిగ్రిటీలో డిస్ప్యూట్ లేదు. ఒకటే నాన్ ముస్లిమ్స్ ఉండేది నిజంగా అది అందరికీ బాధ కలిగించే అంశము. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రికగ్నైజ్ చేశారు, మేము ఆ పని చేయము అని చెప్పారు. సో కాబట్టి నాన్ ముస్లిమ్స్ విషయం దీంట్లో తెచ్చే పరిస్థితే ఉండదు. ఇంకా కానీ చాలామంది చెప్పారు ట్రైబ్యునల్ ఎత్తేస్తారు. ట్రైబ్యునల్ ఉంది. ట్రైబ్యునల్లో ఇప్పుడు ఏం చేశారు? ట్రైబ్యునల్లో ఈరోజు డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్ వ్యక్తిని వేసి వారితో పాటు జాయింట్ సెక్రటరీ లెవెల్ ఇంకో వ్యక్తిని వేసి మూడో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశారు, ముస్లిం స్కాలర్ని. ఇది ట్రైబ్యునల్లో ముస్లిం స్కాలర్ని కానీ పెట్టారు. ఇప్పుడు ముస్లిం జ్యూరిస్డిక్షన్ ఎవరైతే తెలుసో లా గురించి, వారిని కానీ ఒకరిని యాడ్ చేశారు. సో అసలు ఇది అవసరమా అంటే నేను అవసరమని చెప్పను. ఉండేదాన్ని దీన్ని ఎలా కాపాడుకోవడానికి 100% యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను ఈ సమాజానికి మాటిస్తున్నా. దీన్ని కాపాడుకోవడానికి ప్రతి చర్య తీసుకుంటాము, ఎటువంటి అనుమానం అవసరం లేదు దీనికి. అంతవరకు నేను చెప్పగలుగుతాను. సెక్రటరీ గారి పేరు శ్రీధర్ గారి పేరు చెప్తున్నారు తప్పించి మైనారిటీ మినిస్టర్ గారి పేరు చెప్పట్లేదు. నాకు గ్యాప్ ఉందా మీకు మినిస్టర్ గారికి? దేనికి? కాదండి, నేను మినిస్టరు, మేమంతా పొలిటీషియన్స్. అది మేము పొలిటీషియన్స్. నేను ప్రభుత్వ అధికారుల గురించి చెప్తున్నా. మంత్రి గారి దృష్టిలో ఉంది. నేను చెప్పేది ప్రభుత్వ అధికారుల గురించి చెప్తున్నా. నీకు అర్థమైంది? మేము ఏమైనా రోజు మాట్లాడుకుంటాం, మంత్రి గారు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెయ్యి మాట్లాడతాం, అది అఫీషియల్ కాదు కదా. ఇమ్మీడియట్గా పెట్టిస్తామండి, దాంట్లో ఏం లేదు. మొన్నటిదాకా ఈ రంజాన్ ఉన్నింది, తర్వాత ఈ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆపారు. దానికి ఎప్పుడూ పెట్టమని చెప్పేసాము, అది పెడతాము. అయ్యే కాదు, ప్రతి ఒక్కటి పెడతాము. ఇది ప్రతి ఒక్కటి మీ దృష్టికి ఏమైనా వచ్చినా విజిల్ బ్లోయర్ లాగా మీరు ఏది మీ పేర్లు చెప్పకపోయినా, ఏం చెప్పకపోయినా, ఐడెంటిటీ చెప్పకపోయినా, యాజ్ ఏ విజిల్ బ్లోయర్ ఇఫ్ ఎనీ వన్ కెన్ హెల్ప్ దిస్ వక్ఫ్ బోర్డ్, యు ఆర్ వెల్కమ్. ఎప్పుడు కానీ ఏదైనా సమస్య ఉంటే చెప్తే దానిపైన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. 33 కాదు, 30. ఏదైనా సరే ఒక 30 అంత లాంగ్ పీరియడ్ ఉన్నప్పుడు క్యాబినెట్ పర్మిషన్. అవును, ఇప్పుడు నేను చెప్పింది అదే. ప్రతిదీ 3 సంవత్సరాల 1 నెలకి ఇచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. ఇట్ ఈస్ నాట్ టెండర్. ఎక్స్ప్రెషన్.
ప్రపోజల్ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది మా భూముల్లో మేము ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాము. సో గవర్నమెంట్ పంపిస్తాం, ఓకే ఇది సోలార్కి ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, అప్పుడు సోలార్కి ఒక టెండర్ పిలుస్తాం. టెండర్ సోలార్కి మా దగ్గర 200 ఎకరాలు ఉంది, 300 ఎకరాలు ఉంది, సోలార్ పెట్టుకోవాలన్న వాళ్ళు మాకు మీ బెస్ట్ కోట్ మాకు చేయండి అని అది ఆన్లైన్ టెండర్ జరగాలి. 30 సంవత్సరాల సంబంధించి ఐడెంటిఫై చేశారు ఇన్ని ఎకరాలు ఇవ్వాలి అని. మేమేం చేయలేదు అసలు, నేను అదే మీకు చెప్తుండేది. అయితే కొన్ని గవర్నమెంట్ చేసింది, 56 ప్రాపర్టీసు గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది గవర్నమెంట్. మేము రాకముందే ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. సార్ ఇంతకుముందు మీరు ఒక కామెంట్ చేశారు, ముస్లింలు పేద వర్గాలు కొంత ఉన్నత స్థితికి రావాలన్నారు. 11 నెలల లీజు వల్ల నష్టం 11 నెలల లీజు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల నష్టం జరుగుతున్నారు. ఇప్పుడు ఆ 11 నెలలు వ్యవసాయం చేసుకునేది, కౌలు చేసుకునేది పేద ముస్లింసే కదా. వాళ్ళ ల్యాండ్ని వేరేటికి అలాట్ చేస్తే పేద ముస్లిం కాదు ముస్లింలే కాదు, మాది చాలా సెక్యులర్. ఇది చాలా సెక్యులర్. మీరు ఆ ఇచ్చే ఆదాయము ఆ ఇన్స్టిట్యూషన్కి కరెక్ట్గా ఇస్తే, ఇప్పుడు నీకు బాగా వ్యవసాయం చేయడం వచ్చు, నేను ముస్లిం నాకు రాదు, నేను తీసుకొని దాన్ని నేను డబ్బులు ఇవ్వకుండా నీకు బాగా తెలిసిన వాళ్ళకి నీకు ఇస్తే వస్తే ఆ ఇన్స్టిట్యూషన్ బాగుపడింది. సో అలాగేం లేదు, వీ కెన్ గివ్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్. ఏది సార్? నేను కానీ వచ్చేప్పుడు చూస్తాను దాన్ని, ఎప్పుడు కానీ చూస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు ఒకటి దీనికి కానీ ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఈ వక్ఫ్ బోర్డులో అందరూ మేధావులు ఏం లేరు, ఇక్కడ ఉండే అధికారులు. ఇది మాకు ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేదు. సో ఒక కమిటీ వస్తే, కమిటీ ద్వారా చేయిస్తే కమిటీ వాళ్ళ దగ్గర ఉండి బాగా పని చేసుకుంటారు. సో ఇప్పుడు కమిటీస్ అన్నీ కానీ చేస్తున్నాం. అది తప్పదు, చేయాల్సిందే. ప్రతిదీ కానీ ఏదైతే రిపేర్స్ ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్కి చేస్తారు, డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే చేస్తారు. ఏది చేయాలన్నా ఒక బాడీ అవసరం, ఈ యొక్క ఇమ్దాద్ ఘర్ దీనికి ఆ బాడీ వేసి చేస్తాం.